నేను మీ గాయత్రి, శ్రీమాత్రే నమః. టుడే ఊరు నుంచి వచ్చానండి. నేను 4 రోజుల నుంచి ఊర్లో లేను. శ్రావణ మాసం నోములు ఉన్నాయి కదండి, మా బిడ్డ దగ్గరికి వెళ్ళి నోముల పని చూసుకొని మంగళవారాలు నెల మొత్తం ఉంటాయండి. అయితే ఒక మంగళవారం అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ నెక్స్ట్ మంగళవారానికి వెళ్ళొచ్చని నాకు అసలు పనిలో తీరలేదండి వీడియో పెట్టడానికి. ఈ హడావిడిలో శ్రావణ మాసం పనులలో అందరూ నన్ను క్షమించండి, నా వీడియోస్కు టైం మీద అందించలేకపోయాను ఈ బిజీలో. అయితే ఇప్పుడు ఊరు నుంచి వచ్చి హడావిడిగా నేను బెండకాయ కర్రీ కొంచెమే ఈ పూట మందం వండుకోవాలని చేస్తున్నాను. అదే మీకు చూపిద్దాము, మరి అసలు ఊరుకోకుండా ఏదో ఒకటి చూపిద్దామని చూపిస్తున్నానండి. దయచేసి ఎవరు ఏమీ అనుకోవద్దు. చిన్న కుక్కర్లో ఆయిల్ తగినంత వేసుకున్నానండి. కొంచెం వేడయింది. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు మంచి ఫ్లేవర్ ఉంటుందండి బెండకాయలో మినప్పప్పు పోపులో వేస్తే. అట్లానే కొన్ని పల్లీలు క్రష్ చేసుకొని వేసుకుంటున్నానండి. మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటాయి. శ్రావణ మంగళవారాలు మీకు ఎవరికన్నా ఉన్నాయా, చేస్తున్నారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. అవి గౌరమ్మను పెట్టుకోవటమేనండి. మంగళవారాలు గౌరమ్మను పెట్టుకొని చేసుకుంటారు కాబట్టి అవి ఎవరికి చూపించాం మేము, లేకపోతే వీడియో తీసి పెట్టేదాన్ని. అయితే ఇప్పుడు ఈ పోపు చిటపటలాడుతోంది కదండి, కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు బెండకాయలో అయితే మస్తు ఫ్లేవర్ తెలుస్తుందండి. ఒకసారి మీరు గమనించారో లేదో చెప్పండి. ఇవన్నీ వేగినాయి కదా, చూసారు కదా. బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా, వేసేస్తున్నాను. దీంట్లో నేను ఆనియన్ వేసుకోనండి బెండకాయలో. నాకు కర్రీ లాగా చేసుకుందామని కుక్కర్లో వేసానండి. అదే ఫ్రై అయితే విడిగా చేసేదాన్ని. నాకు కర్రీ కావాలి, సాఫ్ట్గా ఉంటే అన్నంలో తింటే కడుపు నిండినట్టు ఉంటుందండి. ఫ్రైలు, పప్పులు అట్లా ఉన్నప్పుడు ఫ్రైలు బాగుంటాయి. సరే, ఇదైతే మాత్రం ఈ పూట కొంచెమే, ఒక పూటకి ఏదో ఒకటి చేయాలని ప్రిపేర్ చేశాను. పసుపు వేసుకున్నామండి. కొంచెం సేపు ఇలా ఆయిల్లో వేగనిచ్చి తర్వాత మూత పెడదామండి. ఒక 2 minutes ఇట్లా ఫ్రై చేసుకున్నాం దగ్గరికి. ఆ బంక కొంచెం తగ్గుతుందండి. కొద్దిగా 2 minutes ఆయిల్లో ఉంచితే ఒకసారి కలుపుకుంటున్నానండి. ఇది జిగురు ఉంటుంది కాబట్టి అడుగు ఊరికే అంటుతుందండి. నెక్స్ట్ ఏంటంటే బాగా ఆయిల్ పోస్తేనే బెండకాయ ఉడుకుతుంది, లేకపోతే ఆవిరికి ఉడకబెట్టుకోవాలి. కొంచెం లిటిల్ బిట్ వాటర్ పోసుకుంటున్నానండి, ఎందుకంటే అట్లనే లిడ్ క్లోజ్ చేస్తే కుక్కర్ ఖరాబ్ అవుతుంది. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను, మన రుచికి తగినట్టు. లిడ్ పెట్టేసుకున్నానండి. విజిల్ కూడా పెట్టుకుందాము. ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. కూర సింపుల్గా తొందరగా అయిపోయే కర్రీ అండి. మీరందరూ కూడా ట్రై చేసి చెప్పండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, ప్రెస్ చేయండి. నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతూ ఉంటాయి. ఇది చల్లారేదాకా వెయిట్ చేద్దాము. కుక్కర్ చల్లారిందండి, మూత తీసేద్దాము. ఎలా ఉందో చూడండి, చక్కగా మగ్గిపోయింది. ఒక్క విజిల్ వచ్చేసరికి సిమ్లో పెట్టుకుందామండి. ఎందుకంటే కారం వేసి కలుపుకోవటానికి. పచ్చికారం ఈ స్టైల్లో చేసినప్పుడు పచ్చికారం కంటే ఎండుకారమే బాగుంటుందండి. అందుకని నేను కొద్దిగా లిటిల్ బిట్ స్పైసీ కోసం ఎండుకారమే వేసుకున్నాను. దీన్ని ఒకసారి సిమ్లో పెట్టి ఒక్కసారి కలిపితే ఆ కారంలోని పచ్చిదనం ఏమైనా ఉంటే పోతుంది. నాకు ఇలా సాఫ్ట్గా ఉంటే ఇష్టమండి. అన్నం కడుపు నిండా తిన్నట్టు అనిపిస్తుంది. అదే ఫ్రైలు అయితే అచ్చం వాటితో తినాలంటే కడుపు నిండదండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చో బెండకాయ కూరని. మీరు ఎవరైనా ఇలా చేస్తే నాకు కామెంట్ చేయండి. ధన్యవాదాలు.